మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 10 ఏళ్లలో 60 మందికి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను చేర్చుకున్న కేటీఆర్ ఫిర్యాదుల గురించి మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. అధికారం పోయినా కేటీఆర్కు బలుపు తగ్గలేదని మండిపడ్డారు. ఉప ఎన్నికలు వస్తే కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. కేటీఆర్ గారి నేటి మాటలు అహంకార పూరితంగా, ఫ్రస్ట్రేషన్ తో, బలుపుతో కూడుకున్నటువంటి మాటలుగా మేము భావిస్తున్నాం. వెధవనే పదం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మేము అడుగుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇంచుమించు 9 సంవత్సరాలలో 60 మంది ప్రతిపక్ష శాసనమండలి సభ్యుల్ని వెంట పడి మరీ కండువ గప్పిన వెధవలు ఎవరనే మాట. రోజుకొకరిని తీసుకొని మా బట్టి విక్రమార్క గారిని ప్రతిపక్ష నేతగా చూడకుండా చేసినటువంటి వెధవలు ఎవరని ఈరోజు మేము మా పార్టీ పక్షాన కూడా అడగదలుచుకున్నాం అన్నమాట. మాటలు చక్కగా రానని చెప్తున్నాం. మీరు ఒకడంటే మీరు ఎంటంటే ఇప్పటికే అనేక మార్లు చెప్పినాం. ఈరోజు 10 ఏళ్ల పాటు మీ అతి తెలివిని ప్రదర్శించినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ఫిరాయింపుల భాగవతాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీ శుద్ధ పూస ముచ్చట్లిగా ఆపని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు చిత్కరించినా ఈరోజు సన్నాయి నొక్కుతూ ఏదో రోజు వంకుతో మీడియాలో మాట్లాడాలని ఈరోజు ఏదో వాగుడు మాటలు మాట్లాడుతున్నటువంటివి ప్రజలందరూ గమనిస్తున్న చెప్పని మాట సందర్భంగా చెప్తున్నాం. ఎమ్మెల్యేలను మోసం చేశారని వేమన శతకాలు చదువుతున్న కేటీఆర్ గారు దయ్యాలు వేదాలు వల్లించినట్టు 10 ఏళ్లలో మీరు ఫిరాయించిన ఎమ్మెల్యేలతో చేసింది ఏంటో అని అడుగుతున్నాం. మీరు చేస్తే సంసారం, పక్క వాళ్ళు చేస్తే వ్యభిచారం అని అడుగుతూ ఉన్నాం. ఉప ఎన్నికలు వస్తూనే మాట్లాడుతున్నారు. ఇప్పటికే వచ్చిన ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో మీరు చేసింది ఏందో అంటున్నా. అసెంబ్లీలో ఓడించాం, పార్లమెంట్లో జీరోకే పరిమితం చేశాం. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రేపు ఉప ఎన్నికలు ఏవచ్చినా మీ పార్టీ తుడుచుకు పెట్టుకోవడం ఖాయమని మాట సందర్భంగా తెలియజేస్తూ ప్రజాపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్కు మీ సూచనలు విలువైనట్టు ఇస్తారని చెప్పి అనుకుంటే రోజుకో రాజకీయం చేస్తున్నటువంటి మిమ్మల్ని ఏమానో అర్థం కానటువంటి మాట. ఈసారి మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ ఈరోజు పార్టీలు మింగేసి రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని నంగనాచి కబుర్లు చెప్తున్న సందర్భాన్ని కూడా ఈ సందర్భం ప్రజానికలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రజలను మభ్యపెట్టే విధంగా, ప్రజలను డైవర్ట్ చేసే విధంగా రాజకీయాలు చేయడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ద్వారా సూచన చేస్తా ఉన్నాం. ఇది ఒక హెచ్చరికగా కూడా భావించాల్సిన అవసరం తెలిసి సందర్భం తెలియజేస్తా ఉన్నాను.